హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్వీట్ కార్న్ వడలు తయారు చేసుకుందాం. దానికోసం లేత స్వీట్ కార్న్ తీసుకోవాలి. ఈ విధంగా లేతగా ఉంటే కనుక స్వీట్ కార్న్ వీటిని అలాగే మిక్సీ పట్టేసుకోవచ్చు. లేదంటే మీరు ముదురుది కనుక తీసుకొని ఉంటే ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళలో బాగా మరిగించి ఉడికిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. నేను ఈ విధంగా ఇంత బరకు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఉండేటట్టుగా నేను పట్టుకున్నా. ఇందులో 1 కప్పు ఆనియన్స్, 2 చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, మరియు కొంచెం ధనియాల పౌడరు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్స్ బియ్యపిండి, 2 స్పూన్స్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అలాగే కారం కోసం మిరియాల పొడి యాడ్ చేసుకుందాం. మీకు ఇష్టమైతే మిరియాల పొడి వేసుకోండి, లేకపోతే కనుక కారపొడి కూడా వేసుకోవచ్చు. అలాగే 1 నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. మీరు ఇందులో వాటర్ అనేవి యాడ్ చేసుకో అవసరం లేదు. ఎందుకు అంటే కనుక మీకు ఆ స్వీట్ కార్న్ మరియు ఆనియన్స్ ద్వారానే మీకు వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మీకు వడల షేప్లో వస్తుందో లేదో ఒకసారి చూసుకోండి. ఈ విధంగా వడల షేప్లో వస్తే కనుక మీరు వేసుకున్న క్వాంటిటీ మొత్తం కరెక్ట్గా ఉందని అర్థం అనమాట. ఇలా వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం, ఒక్కొక్కటిగా చేసుకొని. ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న వడలు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ వడలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాల వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 5 నిమిషాలకి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ అనేవి వస్తాయి. మీకు ఇవి సిమ్లో పెట్టుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకని వీలైనంత వరకు వీటిని సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి ఈ వడలను. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అన్నిటినీ తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని టమాటో సాస్తో తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.